गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसराराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्ड खण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि ముగ్గురు కలిసి పాడుతున్నా కూడా ఎవరి వాయిస్ వాళ్ళది ఐడెంటిఫై చేయొచ్చు, చక్కగా ఉంది, క్లియర్ గా అర్థమవుతున్నాయి. సో గణేష్ నిమజ్జనాలు చూస్తున్నాం పొద్దున్నుండి, అసలు భలే అనిపిస్తోంది. మీరు కూడా జోష్ వచ్చేసింది ఇందాక డీజే సౌండ్ వినగానే. సో చూస్తున్నారా ఉదయం నుండి? ఎంజాయ్ చేస్తున్నారా? ఇట్లా ట్యాంక్ బండ్ దగ్గర గణేష్ నిమజ్జనం అవును, బట్ ఈ టైంలో వెళ్ళలేము, కుదరదు అంతా. సో ఎప్పుడైనా వెళ్ళారా గణేష్ నిమజ్జనానికి? అలా అంటే హాస్టల్లో పెట్టేవాళ్ళు, అప్పుడు వెళ్ళాను. ఎక్స్పీరియన్సెస్ బాగుంటాయి కదా, అంటే ఏదో ఒకటి షేర్ చేసుకోండి, బాగుంటాయి కాబట్టి. అంటే లైక్ ఫస్ట్ మాట చెప్పాల్సింది డీజే. అలా వెళ్ళేదే అసలు డీజే ఉంటుందని ఫ్రెండ్స్ తో కలిసి డాన్స్ చేస్తాం. సో అదే బెస్ట్ మూమెంట్. వెళ్ళి అందరూ కలిసి నిమజ్జనం చేసేసి వెనక్కి మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఎంత టైడ్ అయిపోయినా ఖచ్చితంగా డాన్స్ అది మాత్రం పక్క. వెళ్తూ వేయాలి, వచ్చేటప్పుడు వేయాలి. నువ్వు ఎంజాయ్ చేసా? ఓకే, నాకు ఎక్స్పీరియన్స్ అంటే వెళ్ళి నిమజ్జనం దగ్గర అలాగా లేదు, కానీ ఇంటి దగ్గర కింద చేస్తారు, వెళ్ళి జాయిన్ అవుతాను. నేనంటే నేను చేసిన మట్టి వినాయకుడిని నిమజ్జనం చేసి నేనే వాటర్ లో మేము పిల్లలం అందరం చేసి మొక్కలకి పోస్తాము. సో అలా నా నిమజ్జనం మెమరీ. నువ్వు? నాకు బేసికలీ ఇంట్లో మట్టి వినాయకుడు అంటే నేను, అమ్మ, నాన్న, అక్క, సో మేము నలుగురు మట్టి వినాయకుడిని లైక్ నిమజ్జనం చేసి కలిసి కోరుకుని మళ్ళీ రావయ్యా అంటూ, అంటే లైక్ ఈ సంవత్సరానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్, మళ్ళీ రావయ్యా అని దండం పెట్టుకుని అలా నిమజ్జనం చేస్తాను. ఏం కోరుకున్నావు ఈసారి? యాక్చువల్లీ నేను ఇంట్లో ఉండలేకపోయాను గణేష్ చతుర్థికి బికాస్ ఆఫ్ తెలుగు ఇండియన్ ఐడల్. సో వీళ్ళతోనే నేను గణేష్ చతుర్థి జరుపుకున్నాను. అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. సో ఫైనల్ కి వచ్చేసింది కదా, సో ఎక్సైటెడ్ గా ఉన్నారా ముగ్గురు? అంటే ఆ టెన్షన్ అదంతా ఎలా ఉంటుంది ఒకసారి మీ మాటల్లో షేర్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్స్ కి వచ్చేసాక ఇంకేం ఉండదు, అంత ఎక్కువ లేదు. లేదని కాదు, అంత ప్రీవియస్ ఎపిసోడ్స్ తో పోలిస్తే కొంచెం తక్కువ. ఎందుకంటే
ప్రీవియస్ ఎపిసోడ్స్ అన్నీ ఓన్లీ మా పర్ఫార్మెన్స్ జడ్జెస్ స్కోర్స్ మీద బేస్ చేసుకొని బాటమ్ 3 ఎలిమినేషన్ ఇవన్నీ సో ఫైనల్స్కి వచ్చేసాం కాబట్టి మొత్తం జడ్జిమెంట్ అంతా ఆడియన్స్దే ఇంకా. సో ఆడియన్స్ ఓట్స్ మీదే డిసైడ్ అయ్యిద్ది టాప్ 5 ఎవరో 4 ఎవరో విన్నర్ ఎవరో రన్నర్ ఎవరో అనేది మొత్తం. సో లైక్ ఇప్పుడు అంటే ఎందుకో తెలీదు, కొంచెం ఇప్పుడైనా ఆడియన్స్ చేతిలో ఉంటది, జడ్జిమెంట్ వాళ్ళే ఇవ్వాలి, కానీ కొంచెం ప్రెషర్ రిలీవ్ అయినట్టు అనిపిస్తుంది అంతే ఫైనల్. అంటే ఆన్ స్పాట్ వచ్చే జడ్జిమెంట్స్ ని లేకుండా కాస్త ఈ రిలాక్సేషన్ వచ్చింది అనమాట. జడ్జ్మెంట్ కూడా ఉంటుంది, బట్ మొత్తం విన్నర్ అయ్యేది టోటలీ బేస్డ్ అన్నారు ఆడియన్స్ కాబట్టి. అది అంతా అలా అనుకున్నా సరే అంటే ఆ ఫ్యూ మినిట్స్ అప్పుడు పెర్ఫామ్ చేసేటప్పుడు మాత్రం జనరల్ గా మేము ఎలాగా మిగతా రౌండ్స్ చేసామో అలాగే అనిపిస్తుంది. ఆ టైంకి అలాగే ఉంటాము. తర్వాత అనుకునేది ఏంటంటే మొత్తం ఆడియన్స్ చేతిలోనే ఉంది కాబట్టి అని వాళ్ళ మీద కూడా డిపెండ్ అయి ఉంటాం. సో అలాగా ఎంత స్మూత్ గా మాట్లాడుతున్నావు అసలు, చాలా చక్కగా. ఒక మంచి పాట పాడతావా నువ్వు? శ్రీ గణేశ శివుని కుమార శ్రిత జన వినుత ప్రభో ప్రభో శ్రిత జన వినుత ప్రభో. శ్రీ గణేశ శివుని కుమార శ్రిత జన వినుత ప్రభో ప్రభో శ్రిత జన వినుత ప్రభో. శ్రీ గణనాథ సేవిత పాద శ్రీ గణనాథ సేవిత పాద శ్రీ గణనాథ సేవిత పాద శ్రీ గణనాథ సేవిత పాద. నాగతి నీదని నమ్మితి సదా నాగాభరణాననుదయ గణవా. శ్రీ గణేశ శివుని కుమార శ్రిత జన వినుత ప్రభో ప్రభో శ్రిత జన వినుత ప్రభో. ఇంత బాగా పాడతారు కాబట్టి ఫైనల్ దాకా వచ్చారు, ఇప్పుడు అర్థమైంది. చాలా బాగా పాడుతున్నావు. సో ఏం చేస్తూ ఉంటారు, ఏం చదువుతున్నావు? ఇప్పుడు 9th గ్రేడ్ అండి. నైన్త్ క్లాస్ కి ఇంత ఫైన్ గా పాడుతున్నావు అంటే గ్రేటే. నువ్వు? నేను సెకండ్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్. నువ్వు? నేను సిఏ ఇంటర్ అయిపోయింది, చార్ట్ అకౌంటెన్సీ. ఓకే, అంటే సిఏ అంటే చాలా టఫ్, మొత్తం అందులో పెట్టేయాలి మరి. యాక్చువల్లీ అలానే పెట్టాను. మ్యూజిక్ కొన్నాళ్ళు అంటే మరి కంప్లీట్ గా పక్కన పెట్టడం కాదు, కొంచెం ప్రాక్టీస్ చాలా రోజులు కాదు, చాలా మంత్స్ లేదు నాకు ప్రాక్టీస్. సో ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కంప్లీట్ గా ఇందులోనే ఉండాలి, కొంచెం కూడా డీవియేషన్ ఏం లేకూడదు అనుకొని కంప్లీట్ గా స్టడీస్ లోనే పెట్టాను. అలాగని ఎప్పుడు ప్రాక్టీస్ చేయకపోవడం కాదు, ఇండైరెక్ట్ గా లైక్ కూర్చొని శృతి పెట్టుకొని ప్రాక్టీస్ చేయడం కాదు, ఊరికే లైక్ హమ్ చేసుకోవడం, లైక్ ఏదైనా మూడ్ వచ్చినప్పుడు ఏదైనా ఒక పాట పాడుకోవడం, లైక్ స్ట్రెస్ రిలీవ్ అవడం కోసం అలా మ్యూజిక్ నేను ఎప్పుడు వదలలేదు. ఓకే, సో ఎనీవేస్ అంటే ఆ ప్రాక్టీస్ అనేది కంటిన్యూస్ గా ఉంటుంది మామూలుగా పాడుతూ. డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా అలాగే ప్రాక్టీస్ ఉంటుంది. బట్ మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంటుంది కదా, అంటే స్టడీస్ లోకి వెళ్ళిపోయిన తర్వాత కంప్లీట్ గా కొంచెం ఉంటది. కొంచెం రీసెంట్ డేస్ లో బాగా విన్న పాట ఏదన్నా ఒకసారి? నేను విన్న పాట నచ్చి విని ఏదైనా పాట? ఓకే, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. ఓకే. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం, ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం, దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే, మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాని ముంగిట పెట్టే మొగ్గే ప్రేమంటే, ప్రాణం ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా, ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా.
ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే. అది చరితలు సైతం చదవని వైనం, కవితలు సైతం పలకని భావం, సరిగా మలెరుగని మధురిమ ప్రేమంటే. సూపర్ సూపర్ సూపర్. సో శ్రీకీర్తి, నువ్వురా ఎప్పటి నుండి నేర్చుకుంటున్నావు సంగీతం? సో నేను 2.5 years ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను మ్యూజిక్ అప్పుడే? అంటే యాక్చువల్లీ నేను మ్యూజిక్ నేర్చుకోవడం మొదలుపెట్టింది మా అక్క వల్ల. ఓకే. సో మా మమ్మీ మా అక్కని మ్యూజిక్ క్లాసెస్ కి తీసుకువెళ్తుండేది. మా అక్కతో పాటు నేను కూడా వెళ్ళేదాన్ని. తను క్లాస్ లోపల కూర్చొని పాడితే నేను బయట కూర్చొని విని 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 పాడేసేదాన్ని అనుకుంటూ. సో అట్లా ఐ థింక్ మై పేరెంట్స్ గాట్ టు నో దట్ నాకు మ్యూజిక్ లో కొంచెం మ్యూజిక్ అబ్బుతుంది, ఇంట్రెస్ట్ ఉంది. అలా నన్ను మ్యూజిక్ కి జాయిన్ చేశారు. అండ్ ఆల్సో మా ఇంట్లో అందరు మ్యూజిక్ లవర్సే. మా డాడీ పాడుతూ ఉంటారు. నేను నాకు ఫస్ట్ ఎవరన్నా పాట నేర్పించారు అంటే దట్స్ మై డాడ్. సో అలా ఇప్పుడు నేను ఈ తెలుగు ఇండియన్ ఐడల్ దాకా వచ్చాను, అక్కడ మొదలుపెట్టి. చిన్నప్పుడు ఎక్కువగా ఏ పాట పాడేదానివి గుర్తుందా? ఏమైనా చెప్పారా నాన్నగారు ఇది బాగా పాడేదానివి అని? చిన్నప్పుడు నత్తిగా పాడేవాళ్ళం. అంటే చాలా చిన్న చిన్న అదే ఏంటి పదాలు సరిగ్గా పలకవప్పట్లో. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఆ పాట మా డాడీ చాలా ఫేవరెట్ సాంగ్. ఏది నన్ను ఒకసారి ఏదో ఒక రాగం అలా చిన్నప్పుడు పాడేదాన్ని అట్లా. సో అట్లా ట్యూన్ లోనే పాడేదాన్ని. సో దట్స్ హౌ దే గాట్ టు నో దట్ ఓకే మ్యూజిక్ వస్తుంది, నేర్పిస్తే బాగుంటుంది. అవును అని నేర్పించడం మొదలు. ఓకే, ఇప్పుడు ఇంకొకరిని నేను పరిచయం చేస్తాను. పరిచయం కాదు, ఆల్రెడీ మీరు అందరూ నోటీస్ సే అనిరుద్. హాయ్ అనిరుద్, కొంచెం లౌడ్ గా మాట్లాడగలరా? ఓకే, 1 second. యా. ఓకే, ఇక్కడ స్టూడియోలో చూస్తున్నారా? ప్రోగ్రామ్ చూస్తున్నారా? లేదండి, నేను జూమ్ లో కనెక్ట్ అయ్యాను కాబట్టి నేను వీడియో చూడలేకపోతున్నాను, బట్ వింటున్నాను. ఓకే, ఫస్ట్ నుంచి వింటున్నాను. ఓకే, వింటున్నారు, చక్కగా పాటలు వింటున్నాను నేనైతే ఇక్కడ స్టూడియోలో. సో మీ దగ్గర నుండి కూడా ఒక పాట ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వెరీ ఫస్ట్ సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. ఓకే, ముందుగా అక్కడ ముగ్గురున్నారు, వాళ్ళ ముగ్గురికి హాయ్. వాళ్ళు అసలు ఫ్రీ అయిపోయారు. హాయ్ అన్నా. హాయ్ అన్నయ్య. హాయ్ హాయ్ హాయ్. నాకు కీర్తన నుంచి ఇంకో పాట వినాలని ఉంది, నేను దానికి వస్తాను, బట్ దానికంటే ముందు ఎస్. యా. ఓ చలియా నా ప్రియ సఖియా, చేజారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితిరే, నీ అందలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే, ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే, నా గుండెలలో ప్రేమ పరవశమైరు కన్నులు సోలెనులే, ఓ చలియా నా ప్రియ సఖియా, చేజారెను నా మనసే. సూపర్ సూపర్ Thank you. సూపర్. సో ఈ రోజంతా గణేష్ నిమజ్జనాలకు సంబంధించి గణేష్ల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. సో మీకెంత స్పెషల్ గణేశుడు? ఆఫ్ కోర్స్, ఐ మీన్ ఏ చేయాలన్నా ఏ పని చేయాలన్నా ఆయన మొక్కకుంటే అసలు ఆ పని సరిగ్గా జరుగుతుందని నేనైతే నమ్మను. అవును. సో అందుకే కదా విఘ్నాన్ని తొలగించే ఆయన అని అంటారు. సో యా, డెఫినెట్లీ హీస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ గాడ్స్ అని చెప్పాలి. ఆయన దండం పెట్టుకోకుండా నేను ఏది స్టార్ట్ చేయను. సో ఇన్ దాట్ సెన్స్ ఎస్, హీస్ వెరీ వెరీ స్పెషల్. నిమజ్జనానికి వెళ్తారా? ఎప్పుడైనా వెళ్ళారా? చూసారా అక్కడ నుండి? యా అండి, అంటే యా చిన్నప్పుడు అంతా అసలు అంటే ఇలా వీధుల్లో విగ్రహాలు పెట్టినప్పుడు వాళ్ళతో పాటు కలిసి వెళ్ళడం, ఆ రోజు అసలు ఫుల్ హంగామా అన్నమాట. అవన్నీ మిస్ అవుతున్నాను ఇప్పుడు చేయలేను కానీ, బట్ యా. యా, ఇక్కడున్న వాళ్ళతో కూడా మాట్లాడిస్తా, మీరు కూడా అక్కడ నుండి వీళ్ళ పాటలు వినండి. షూర్. హాయ్ అన్నా. ఇంత సైలెంట్ గా వింటుందో.
నాకు కీర్తన ఇంకొక వినాయకుడి ఏదైనా పాట పాడితే నాకు వినాలని. ఓకే షూర్, వినిపిద్దాము. అయితే కీర్తన ఆ, పాడతావా? ఆ. ఏ పాట పాడతావు? నేను ఎందుకు తను ఎందుకు నవ్వుతుందో నేను ఎందుకు అడుగుతున్నానో తనకు తెలుసు నాకు. కదా, అయితే మాకు తెలియదు, మాకు చెప్పండి. అన్నా అది ఎక్కడికి వెళ్ళినా ఆ పాట మాత్రం ఖచ్చితంగా పాడుతుంది, ఇంత ముందు పాడిన పాట. అచ్చా అచ్చా అచ్చా, అవునా? ఇది మాకు తెలియదుగా, అందుకని. ఏమో నాకు తెలీదు. ఏం పాట ఇంతకుముందు వినాయకుడి మీద పాడావుగా. ఓ విన్నారా? ఆ, దొరికిపోయారు. ఏంటి అది మళ్ళీ పాడాలా? వేరేది ఏదైనా పాడవా? ఇంకేదన్నా పాట పాడు. ఓకే. మొత్తం ఈ సీజన్ లో నీకు బాగా అనిపించిన పాట ఏదన్నా కూడా పాడు, పర్లేదు. ఆహా, ముందటి నుంచి ఆ. అనిరుద్ధం లేరా? ఉన్నారు, తను కూడా ఉన్నాడు, వింటాడు ఇప్పుడు. విని నీకు కాంప్లిమెంట్ వింటున్నా. ఇప్పిస్తా. ఓ ఇక్కడ ఉన్నారా? ఆ, ఏం పాట? ఏదన్నా నీ ఇష్టం వచ్చిన పాట పాడు. ఆయన విఘ్నేశ్వరుడిది అడిగారు. సరే పోనీ విఘ్నేశ్వరుడిది పాడు. అనిరుద్ధ్ ఏదైనా పర్టికులర్ గా పాట పాడిద్దామా? చెప్పండి, పాడిచ్చేద్దాం. నాకు ఓకే సరే, వినాయకుడి మీద వద్దన్నా కూడా తను ఏమంటారు ఇండియన్లో పాడిన పాటల్లో నాకు చాలా ఇష్టమైన పాట ఉమ్, ఏంట? ఏ దేవి వరము. ఓకే. ఉమ్. ఏ దేవి వరము నీవో చిరునీడలేల కనులా, ఏ దేవి వరము నీవో చిరునీడలే. ఏమైంది? ఒక్కసారిగా ఎక్స్ప్రెషన్స్ మారిపోయినాయి. తను అక్కడ చూసింది అందుకు. నన్ను చూస్తోందా తను? చూస్తుంది, అదే భయపెడుతున్నారా లేదంటే ఏంటి, ఏమవుతుంది? అడిగినది నేనే. ఓకే, అన్నా సారీ అన్న, నవ్వు వచ్చేస్తుంది. ఎందుకంటే నవ్వుతున్నావు అంటే నువ్వు నవ్వి మళ్ళీ స్టార్ట్ చేసి నవ్వి మళ్ళీ నవ్వి ఆయువడిగినది నీడే గగన ముగియు దిశ నీవేలే, గాలి కెరటమై సోకినావే, ప్రాణవాయువే అయినావే, మదిని ఊయలుగే, దేవి వరము నీవో చిరునీడలేల. ఒక విషయం చెప్పాలి. చెప్పేసేయండి. సో తిను నవ్వడం మొదలు పెడితే ఆపడం అన్నా చాలా sorry అన్నా. కష్టం. అవునా? Yeah, చాలా కష్టం. లైక్ తను ఒక్కసారి నవ్వడం మొదలు పెట్టిందంటే ఇంకా ఆగదు. అచ్చా, ఇప్పుడు స్టార్ట్ ఇప్పుడు కొంచెం బాగా, ఇప్పుడు మాకు కూడా నవ్వు వస్తుంది. పర్లేదు పర్లేదు, కాసేపు నవ్వు నువ్వు, నేను వీళ్ళిద్దరితో మాట్లాడతా. అనిరుద్, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసి అసలు నాకు నేను అర్థం అందుకే కాలేదు. పాడించానండి. నేను అందుకే పాడించాను. అందుకే పాడించారా? ఓకే, ఈ సీక్రెట్ ఇప్పుడు అర్థమైంది. సో శ్రీకీర్తి, నువ్వు చెప్పరా ఏదో ఒకటి. ఇట్లాంటి ఫన్నీ మూమెంట్స్ మీకు చాలా ఉండుంటాయి, ఏదన్నా సీజన్ లో జరిగినాయి. సో ఒకసారి గాలా ఎపిసోడ్ లో, అంటే గ్రాండ్ ప్రీమియర్ అప్పుడు కీర్తన పాడటం అయిపోయింది, తన పర్ఫార్మెన్స్ అయిపోయింది. తమన్ సార్ కమెంట్స్ ఇచ్చారు, గీతాక కమెంట్స్ ఇచ్చింది, కార్తిక్ సార్ కమెంట్స్ ఇవ్వాలి. అయితే ఎట్లా ఓకే సాయి వల్లభ అన్నారు తిన్ని చూసి. అక్కడ అందరూ పడి పడి నవ్వారు, ఎందుకంటే లైక్ కీర్తన కదా. సో లైక్ కీర్తన సాయి వల్లభ అయిపోయింది, ఇంకా సీజన్ మొత్తానికి సాయి వల్లభ అన్న కీర్తన అయిపోయింది. లైక్ అక్కడ ఇట్ వాస్ లైక్ ఒక అమ్మాయిని ముందు పెట్టుకుని సాయి వల్లభ అని లైక్ ఆర్డర్, ఒకవేళ ఆర్డర్ లిస్ట్ లో ఆర్డర్ చేంజ్ అయినా అక్కడ నించింది ఒక అమ్మాయి. సో ఇట్ కాన్ బి సాయి వల్లభ. సో దట్ వాస్ లైక్ వన్ ఆఫ్ ద ఐకానిక్ మూమెంట్స్ ఆఫ్ మా సీజన్. ఓకే, అరే ఆపేసింది ఈ గ్యాప్ లో, అంటే వింటూ వింటూ మళ్ళీ మొదలు పెట్టాము. వద్దు వద్దు వద్దు, నేనేం అడగలేదు. స్టార్ట్ అవ్వదులేండి ఇప్పుడు. అంతేనా? నేను ఇలాగే ఏడిపిస్తారా మొత్తం? చిన్నపిల్ల కదా. ఇక్కడ యంగెస్ట్ కదా తిను, అందుకనే. ఏంటి 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 తను ఏడిపించడం అండి, నేను ఏడిపించడమా? కష్టం అంటారా? మీరు తను అల్లరి చూడలేదు. ఇప్పుడేమో బుద్ధిమంతురాల అసలు సైలెంట్ కూర్చుంది, చిన్నగా మాట్లాడుతుంది. అనిరుద్,
మీరు చెప్పండి, సీజన్ మొత్తం ఎండ్కి వచ్చేసింది. ఈ టైంలో మరి మొత్తం మీ జర్నీ గురించి ఏం చెప్తారు? లేదండి, యాక్చువల్లీ చాలా ఎక్సైటింగ్ జర్నీ అండ్ నా పరంగా ఇట్స్ ఎక్స్పెరిమెంటల్ అండ్ ఆల్సో మిగతా వాళ్ళతో అందరితో కూడా ఆ జర్నీ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ స్టార్టెడ్ మిస్సింగ్ ఇట్ అన్నమాట. ఇంకొక 3 రోజులు ఉంటే ఏమంటారు Yeah. అంత షో కూడా అయిపోతుంది కాబట్టి విల్ యాక్చువల్లీ స్టార్ట్ మిస్సింగ్ మోర్ అండ్ మోర్. బట్ హవెవర్ మీరందరూ ఆల్రెడీ ఫ్రెండ్స్ అయిపోయారు ఈ జర్నీ త్రూ. నీకెవరు బాగా ఫ్రెండ్ అయ్యారు నజీబ్? ఓకే, మంచి ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట. షేర్ చేసుకుంటారా అంటే ఏదైనా విషయాలకు సంబంధించి, పాటలకు సంబంధించి ఏదైనా ఐడియా షేర్ చేసుకోవడం కానీ, ఈ పాట పాడితే బాగుంటుంది నెక్స్ట్ ఇట్లా? సాంగ్ సెలక్షన్ అప్పుడు అందరం ఒక్కటే కూర్చుంటాం. అచ్చా, అందరూ కలిసి కూర్చొని లైక్ ఇప్పుడు తన సాంగ్ తను సెలెక్ట్ అయిపోయింది, నా సాంగ్ ఇంకా సెలెక్ట్ అవ్వలేదు. నేను తన సజెషన్స్ అడుగుతాను, ఇంకా ఇంకేం సాంగ్స్ తనకి తెలిసిన సాంగ్ సజెస్ట్ చేస్తారు. అందులో నాకు బెస్ట్ అనిపించింది నేను చూస్ చేసుకుంటాను అట్లా. ఓకే, నీకు ఈ సీజన్ మొత్తంలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను అనిపించిన పాట ఏదన్నా ఒకసారి వినిపిస్తావా? యాక్చువల్లీ నా ఆడిషన్ ఎపిసోడ్ సాంగ్ మేము అడగచ్చా? అడగండి. నాకు తెలుసు, ఆడిషన్ పాడేసి నేను ఆడిషన్ అడుగుదామని నేనే వెయిట్ చేస్తాను. ఆడిషన్ ఓకే. హే హే శతమానమన్నదిలే చెలిమే చిన్ని చిన్నారి ఆశలు గిల్లే వంక జాబిల్లి వలపులు జల్లే కొత్త వయ్యారమొచ్చింది ఉయ్యాల వయసులలో హలా. హే శతమానమన్నదిలే చెలిమే పువ్వు పాడేది పొడి జోల తేటి కోరేది తేనెలలా నీలి మేఘాలలో తేలిపోవాలి తనువులిలా. హే శతమానమన్నదిలే చెలిమే చిన్ని చిన్నారి ఆశలు గిల్లే వంక జాబిల్లి వలపులు జల్లే. సూపర్ 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 సూపర్. నిజం, తన పర్ఫార్మెన్సెస్ లో మీకు బాగా నచ్చింది ఎప్పుడు? తిను పాడిందంట ఇది అండ్ గాలా రౌండ్ లో చిలకమ్మ సాంగ్ పాడింది. ఈ 2 ఫేవరెట్. మీ దాంట్లో నేను పాడిన దాంట్లో చాలా ఉన్నాయి, బట్ అన్నిటికన్నా కొంచెం ఎక్కువ ఫేవరెట్ అంటే నేను ప్రేమ ఎంత మధురం సాంగ్ పాడా. దానికి తమన్ సార్ అండ్ కార్తిక్ సార్ ఇద్దరు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. సో అది వన్ ఆఫ్ మై బెస్ట్ పర్ఫార్మెన్సెస్. ఒక్కసారి ప్రేమించుటేనా నా దోషము, పూజించుటేనా నా పాపము, ఎన్నాళ్ళని ఎదలో ముళ్ళు కన్నీరుగై కరిగే కళ్ళు, నాలోని నీ రూపము నా జీవనాధారము, అది ఆరాలి పోవాలి ప్రాణము. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం, చేసినాను ప్రేమ క్షీర సాగర మదనం, మింగినాను హలాలం. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. సూపర్, అసలు హై నోట్ లో స్టార్ట్ చేసావు, భలే ఉంది వినటానికి. మళ్ళీ సైలెంట్ అయిపోయింది, ఇందాకటి వరకు నవ్వింది. ఎక్కడికి వెళ్ళిపోయావు ఈ గ్యాప్ లో? చెప్పండి అక్క. మళ్ళీ ఇంకో పాట పాడిస్తా, ఓకేనా? ప్రిపేర్ అవుతావా నెక్స్ట్ సాంగ్? మేమిద్దరం కలిసి పాడతారా? సో ఓకే, ఆ సాంగ్ రెడీ చేసుకోండి. ఈ లోపు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. గురు కూడా మంచి మంచి పాటలతో మళ్ళీ ఇప్పుడు కూడా రెడీ అయిపోయారు. అయితే ముందుగా కీర్తనతో పాడిస్తా నేను. అయిపోయిందా? ఓకేనా, రెడీయా?
ఓకే, వాళ్ళిద్దరూ ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఈ గ్యాప్ లో నువ్వు పాడు నసీర్. అలసితి సొలసితి ఇంతటని శరణిదే చుచితిని అంతర్యామి అలసితి సొలసితి కోరిన కోర్కెలు కోయని కట్లు తీరవు నీవవి తెంచక కోరిన కోర్కెలు. ఎస్, సూపర్. యాక్చువల్లీ చాలా బాగా పాడుతున్నారు. లైక్ ఇలాంటి సిచ్యువేషన్ లో స్టేజ్ మీద వస్తే ఏంటి అని నాకు డౌట్ వస్తుంది. ఇదర్ ఫియర్ కావచ్చు, ఆ భయంతో కూడిన టెన్షన్ ని కానీ, లేదంటే లాఫ్టర్ కావచ్చు, ఎలా మేనేజ్ చేసుకుంటూ ఉంటారు అసలు? యాక్చువల్లీ తమన్ సార్ ఉంటారు కదా, ఆయన జోక్ వేసేస్తారు. జోక్ వేసేసి సైలెంట్ గా పక్కన కూర్చుంటారు. మేము ఇంకా నవ్వడం మొదలు పెడతాం. మేము నవ్వడం మొదలు పెడితే ఇది మొదలు పెడుతుంది. ఇది మొదలు పెడితే ఇంకా అది ఆగడం చాలా లేట్. ఎందుకట్లా అంటే ముందు నుండి ఇంతేనా? ఇది ఎప్పటి నుండి స్టార్ట్ అయింది? మొదలు పెట్టాక ఆపడం చాలా కష్టం. అచ్చా, అనిరుద్ధ అన్న ఎక్కడున్నా ఒకసారి వచ్చి ఆపిచ్చాలా ఈ నవ్వుని? లేదు, నాకు నవ్వు రావట్లేదు. ఓకే, అలా అయితే మనం పాట వినాల్సిందే ఇప్పుడు. కీర్తన, శ్రీకీర్తి ఇద్దరు కలిసి పాడతారు. లాహే లాహే. ఓకే, నేను కౌంట్ ఇస్తాను. I think we should go to అనిరుద్ధ అన్న. ఓకే, 1 2 3. లాహే 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 లా. పాడు. లాహే యా, లాహే లాహే సారీ. కొండల రాజు బంగారు కొండ, కొండ జాతికి అండ దండ, మధ్య రాత్రి లేచి మంగళ గౌరి మల్లెలు కోసిందే, వాటిని మాలలు కడతా మంచు కొండల సామిని తలసిందే. లాహే 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 లే. మెళ్ళో మెలికల నాగుల దండ, బలపున వేడికి ఎగిరి పడంగా, ఒంటి భూరి జల జల రాలి పడంగా, చాంబడు కదిలిండే, అమ్మ పిలుపుకు సామి అత్తరు సెగలై విలవిల నలిగిండే. లాహే 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 లే లే. లోకాలేలే ఎంతోడైనా లోకువ మడిసే సొంతింట్లోన, మురిగడ్డం పట్టి బతిమాలినవి అడ్డాల నామాలు, ఆలు మగల నడుమన అడ్డం రావులైటాంటి నియమాలు. ఒకటో జామున ఉదిరిన విరసం, రెండో జాముకి ముదిరిన విరసం, సర్దుకుపోయే సరసం కుదిరే ఏళ్ళకి మూడో జామాయే, ఒద్దిక పెరిగే నలుగో జాముకి గుల్లో కంటలు మొదలాయే. లాహే 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 లే. లాహే 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 లే లే లే. సూపర్, చక్కగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్. బిహైండ్ ద స్టేజ్ సజెషన్స్ ఎవరిస్తూ ఉంటారు మీకు? ముగ్గురు గెస్ట్లు ఉన్నారు, ఐ మీన్ జడ్జెస్ ఉన్నారు. వాళ్ళలో జడ్జెస్ ఎవరు కోపంగా ఇస్తారు? అస్సలేం లేదా? వోకల్ మెంటర్స్ ఉంటారు మాకు. వోకల్ మెంటర్స్ సెపరేట్ మెంటర్స్ ఉంటారు. ఓకే, సాయి మాధవన్న, శ్రీదీప్ అన్న అని మెంటర్స్ ఉన్నారు. సో వాళ్ళు మా పాటల విషయంలో చూసుకుంటారు, మేము పాడే విధానంలో చూసుకుంటారు. సజెస్ట్ చేసిన అవన్నీ కూడా అన్న వాళ్ళు చేస్తారు. అండ్ ఆల్సో మ్యూజిషియన్స్ కూడా హెల్ప్ చేస్తారు. అన్న వాళ్ళు, సాయి అన్న, పవన్ అన్న అండ్ బ్యాండ్ టీమ్ బ్యాండ్ మొత్తం హోల్ టీమ్. అండ్
ఆల్సో కంటెస్టెంట్స్ కో కంటెస్టెంట్స్ లో Yeah, ఇందాక మీలో మీరే coordinate చేసుకుంటారు. ఇందాక సాంగ్ సెలెక్షన్ అన్నాం కదా, అట్లానే లైక్ ఇప్పుడు నాకు ఒక సాంగ్ లో ఏమైనా రాకపోతే తిని ఏమైనా నేర్పిస్తాడు, ఆర్ తినికి ఏదైనా రాకపోతే నన్ను అడుగుతుంది అట్లా. ఓకే, అంతేగాని అసలు ఎక్కడ సీరియస్ అవ్వటం ఎవరి మీద అట్లా బేసికలీ కాంపిటీషన్ అనేది ఇక్కడ మాకే ఉంది ప్రతి ఎపిసోడ్ కి. పక్కన వాళ్ళతో ఏం లేదు. వీఆర్ ఇన్ఫాక్ట్ ఎవరన్నా లైక్ బాగా పాడకపోతే మాకే బాధేస్తుంది, అంటే లైక్ బాగా పాడట్లేదే అని ఒక, అంటే లైక్ డేంజర్ జోన్ కి వెళ్తారు అన్న ఒక చిన్న థాట్ వచ్చి మాకే ఒకలాగా ఉంటుంది. అయ్యో అన్నట్టు కానీ, లేకపోతే యాక్చువల్లీ ఫస్ట్ చాలా హెల్తీగా వెళ్తుంది కాంపిటీషన్, వెళ్తూనే ఉంది. అండ్ ఎవరికి కూడా ఏమీ కల్మషాలు లేవు ఫస్ట్ థింగ్, ఆల్సో కంటెస్టెంట్స్ లో కూడా. సో అలాగే చాలా హెల్తీగా ఒకరికొకరు సజెస్ట్ చేసుకుంటూ అన్న వాళ్ళు కానీ చెప్పడం, కంటెస్టెంట్స్ లో వాళ్ళు మనం చెప్పుకోవడం, అలాగే చాలా హెల్తీగా వెళ్తుంది. అసలు ఏ ప్రాబ్లం కూడా. సో గుడ్, ఇంత మంచిగా చెప్పుకుంటున్నారు ఒకరి గురించి ఒకళ్ళు. సో శ్రీకీర్తి రెడీ ఆ పాటకి? శివుడి పాట. ఓకే. భరతవే 1 2 3 గో. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిదీశా, శివ నివేదనగా వనివేదనగా పలికెను పదము పరేశా, నీలకంధరా జాలి పొంద నీలకంధరా జాలి పొందరా కరుణతో నను గనరా, నీలకందరా శైల మందిరా మొరవిని బదులిడరా, నగజా మనోజ జగదీశ్వరా బాలేందు శేఖర శంకరా, భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిదీశా, శివ నివేదనగా వనివేదనగా పలికెను పదము పరేశా. సూపర్, ఇంత మంచిగా పాడుతున్నారు. ముగ్గురు జడ్జెస్